ఇప్పటికే ఓఎంఆర్ షీట్స్లో పూర్తిగా కూడా ప్రింట్ అయిపోయి వస్తాయి. సో ఎటువంటి టెన్షన్ కూడా లేకుండా ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళవచ్చంటూ కూడా ఇటు అక్కడ ఉన్న టీచర్స్ చెప్తున్న పరిస్థితి. అయితే 9:05 వరకు లోపలికి అలౌ చేస్తారు. ఆ తర్వాత ఎవరిని కూడా లోపలికి అలౌ చేయరు. సో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9:05 వరకు ఇటు ఎగ్జామ్ సెంటర్స్ లోపలికి వెళ్ళిపోయేటట్టు ప్లాన్ చేసుకోవాలి. ఇన్ఫాక్ట్ 8:30 వరకు ఇటు ఎగ్జామ్ సెంటర్స్ దగ్గర ఉంటే చాలా మేలు అంటూ కూడా చెప్తున్నారు అధికారులు. ఇక ఆర్టీసీ బస్ సదుపాయాన్ని సైతం ఇప్పటికే ఏర్పాటు చేశారు. విద్యార్థులు ఇంటర్ విద్యార్థులు ఎక్కడ ఆపమన్నా సరే ఆర్టీసీ బస్ ఆపేటట్టు ఇప్పటికే గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఇక పూర్తిగా కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్, సీసీ కెమెరాస్ సైతం ఏర్పాటు చేశారు పరీక్షల్లో పారదర్శకత కోసం. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, చెప్పండి, మీరున్న సెంటర్ దగ్గర ఎటువంటి పరిస్థితి ఉంది? అక్కడ విద్యార్థులకు సంబంధించి అంటే వాళ్ళ సెంటర్స్ కానివ్వండి, సెంటర్ అడ్రస్ కు సంబంధించి వాళ్ళకి ఈజీగానే అర్థమైందా? వాళ్ళు ఏమంటున్నారు? అప్డేట్స్ ఏంటి సుజాత? ఈ రోజు నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కావడంతో విద్యార్థులు ఉదయం 8 గంటలకే సెంటర్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం నేను ఎస్ఆర్ ఇంటర్ ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉన్నాను. చూడొచ్చు, విద్యార్థులు మొదటి సంవత్సరం ఎగ్జామ్ మొదటి రోజు రానున్నటువంటి ఈ నేపథ్యంలోనే ముందస్తుగానే ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నారు. వాళ్ళు వచ్చేటువంటి సమయంలో ఇక్కడ అన్ని ఏర్పాట్లను కూడా గత 3 రోజుల నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎగ్జామ్కి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు చేసింది. అయితే ఎగ్జామ్ లోపలికి వచ్చేటువంటి సమయంలో విద్యార్థులు ఎక్కడా కూడా వాళ్ళు కన్ఫ్యూజ్ అవ్వకుండా ముందస్తుగానే హాల్ టికెట్కి సంబంధించినటువంటి నెంబర్స్ని ఇక్కడ ఏర్పాటు చేసి వాళ్ళు ఏ రూమ్ దగ్గర ఏ ఎగ్జామ్ వాళ్ళ సీట్ ఎక్కడ అనేది ముందస్తుగానే అక్కడ నోటీస్ బోర్డుని ఏర్పాటు చేశారు. వచ్చినటువంటి విద్యార్థులు మొదట తమ హాల్ టికెట్ని అక్కడ నెంబర్ని చెక్ చేసుకుంటారు. నెంబర్ చెక్ చేసుకున్న తర్వాత ఏ రూమ్ వాళ్ళకి వచ్చింది, ఏ బెంచ్ దగ్గర వచ్చింది అనేది కూడా ముందస్తుగానే చూసుకొని ఆ తర్వాత అర్ధగంట ముందుగానే లోపలికి అనుమతిస్తున్నారు కాబట్టి ముందస్తుగానే లోపలికి వెళ్ళి తమ సీట్లలో కూడా కూర్చొని ఎగ్జామ్ చాలా సాఫీగా రాయడానికి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండడానికి కూడా ఏర్పాట్లు చేశారు. అయితే గతంలో ఎగ్జామ్ రాయాలి అని అంటే 9 గంటలకి మొదలైనటువంటి ఎగ్జామ్కి లోపల 1 మినిట్ ఆలస్యం అయినా కూడా లోపలికి పంపించేటువంటి అవకాశం లేకుండా ఉంది. కానీ ఈసారి విద్యార్థులు ఎగ్జామ్ సెంటర్కి సరైన సమయంకి రాక ఎగ్జామ్ రాయడం మిస్ అవడంతో చాలామంది డిప్రెషన్కి వెళ్ళడము, ఆ తర్వాత వాళ్ళు సూసైడ్ చేసుకోవడం, ఇలాంటి ఘటనలన్నిటికీ కూడా చెక్ పెట్టేందుకు ప్రభుత్వం కీలకంగా ఎగ్జామ్కి 5 నిమిషాలు లేట్ అయినా కూడా అంటే 9 గంటలకల్లా లోపలికి ఉండాలి, కానీ 9:05 వరకు కూడా విద్యార్థుల్ని లోపలికి అనుమతిస్తున్నారు. అయితే పేరెంట్స్ కూడా వాళ్ళ పిల్లలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఎగ్జామ్కి వెళ్ళేందుకు కూడా దగ్గరుండి వాళ్ళ పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు. చూడొచ్చు, ఇక్కడ మొత్తం వెళ్ళేటువంటి తమ పిల్లలకి ఆల్ ద బెస్ట్ చెప్తూ సంతోషంగా పిల్లలు ఎగ్జామ్ రాసి మంచిగా బయటికి రావాలి అని చెప్పేసి, ఎందుకంటే 10th తర్వాత ఇంటర్మీడియట్ ఎగ్జామ్ అనేది ప్రతి స్టూడెంట్ కూడా చాలా కీలకం అని చెప్పొచ్చు. వాళ్ళ భవిష్యత్ని డిసైడ్ చేసేది కూడా ఇంటర్మీడియట్ ఎగ్జామ్గా చాలామంది భావిస్తూ ఉంటారు. కాబట్టి దగ్గరుండి పేరెంట్స్ తమ పిల్లల్ని పంపిస్తున్నటువంటి విజువల్స్ కూడా బిగ్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. అంటే ఇక్కడ గేట్ దగ్గర హాల్ టికెట్ చూపించిన తర్వాత ఆ పిల్లలంతా పంపించి ఆల్ ద బెస్ట్ చెప్తున్నారు. సార్, పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు, ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమని చెప్తున్నారు? కంగారు పడకుండా పేపర్ చూసి రాసుకోమని చెప్పాం. కంగారు పడకుండా పేపర్ బాగా చూసి అటెంప్ట్ చేయమని చెప్పాం. థ్యాంక్ యూ. చూడొచ్చు సార్, చాలా మంది పిల్లలు టెన్షన్ పడుతూ ఉంటారు. ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగానే ప్రిపేర్ అయ్యాను. ఎలా అనిపిస్తుంది ఎగ్జామ్? కొంచెం ఎక్సైటెడ్, కొంచెం టెన్షన్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సార్, పిల్లలు లోపలికి పంపిస్తున్నారు, ఏం చెప్పి పంపిస్తున్నారు? గుడ్ లక్ చెప్పి పంపిస్తున్నాము. ఈసారి 5 మినిట్స్ టైం కూడా పెంచారు ఎగ్జామ్ సెంటర్. ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది. చాలా మంది ట్రాఫిక్ ఇక్కడ కంజెషన్ ఉంది, అన్ని సెంటర్స్ ఒక దగ్గర రావడం వల్ల. అంటే పిల్లలు లోపలికి వెళ్ళేటువంటి టైంలో హాల్ టికెట్ని చెక్ చేసి ఆ తర్వాత లోపలికి పంపిస్తున్నారు. పేరెంట్స్ కూడా హ్యాపీగా ఆల్ ద బెస్ట్ అని చెప్తున్నాం. కొంచెం ఎగ్జైట్మెంట్ ఉంది, కొంచెం టెన్షన్ కూడా ఉంది అని చెప్పేసి స్టూడెంట్స్ చెప్తున్నారు. థ్యాంక్ యూ సుజాత.